ఒకటే మాట పేరెంట్స్కి ఏంటంటే, లెట్ యువర్ చిల్డ్రన్ లీవ్ ద డ్రీమ్స్. మన దగ్గర ప్రాబ్లం ఏంటంటే ఒక డినాయల్ ఒకటి ఉంటుంది. అంటే నేను ఇంజనీర్ కాలేకపోయాను, మా కూతురు మా కొడుకు ఇంజనీర్ కావాలి. వాళ్ళకి ఇష్టం ఉందా లేదా అని అడగారు మీరు. డూ దే లైక్ బీయింగ్ అన్ ఇంజనీర్? ఎందుకు పక్కంటి వాళ్ళు వెళ్ళారు, వాడు యూఎస్కి వెళ్ళాడు, పక్కంటి అబ్బాయి అమ్మాయి ఐఐటి వచ్చింది, మా అబ్బాయికి అమ్మాయి కూడా ఐఐటికి వెళ్ళాలి. ఆర్ దే కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఐఐటి? ఐఐటి ఎంటర్ చేయడం కాదు, అది నారాయణ చైతన్య వాళ్ళు ఎట్లా చేసి మిమ్మల్ని పంపిస్తారు, అభిమన్యుని చక్రవ్యూహంలో పంపించినట్ల. బయటికి రావడం తెలియాలి మీకు, అది తెలియదు చాలామంది పిల్లలకి. మనం సూసైడ్స్ చూస్తుంటాం ఐఐటీలో. ఎందుకు తట్టుకోలేరు ప్రెషర్. మా కాలేజ్ ఐహెచ్ఎం చెన్నై వాజ్ బిసైడ్ ఐఐటి. సో మేము రెగ్యులర్గా అక్కడ ఎవ్రీ డే అక్కడ ఏదో ఒక సినిమాలో లేక మ్యూజికల్ కాన్సర్ట్ అన్నీ ఉంటుంది. ఆ టైంలో మా దగ్గర కూడా ఉండే. సో వీ యూస్ టు గో దేర్. ఐఐటి మద్రాస్ గోడ దుంకితేనే ఐఐటి మద్రాస్ పక్కన. సో మేము వెళ్ళి అక్కడ ఏదో కాన్సర్ట్ అక్కడ చూస్తే అక్కడ ఉన్న పిల్లలు ఒకటి ఫ్లూట్ ప్లే చేస్తుంటారు, ఒకటి హార్మోనియం ప్లే చేస్తున్నారు, ఒకటి తబలా ప్లే. సో నేను అడిగేటోళ్ళు ఎందుకు వీళ్ళెందుకు చేస్తున్నా అంటే ప్రెషర్ తట్టుకోలేరంట వాళ్ళు. సో దే ఆర్ ఫైండింగ్ అన్ అవుట్లెట్ త్రూ దట్. సో నేనేం చెప్తున్నా అంటే పేరెంట్స్కి, మీరు ఫస్ట్ మీ పిల్లలకి వాళ్ళ టేస్ట్ అర్థం చేసుకోండి. కొంతమంది అంటారు మా అబ్బాయి అమ్మాయి మ్యూజిక్ చాలా పర్ఫార్మ్ చేస్తుంది, కానీ మ్యూజిక్ కెరియర్ అండి కాదు. ఎందుకు కాదండి?